अस्सलामुअलैकुम नाजरीन, शम्स टीवी में आपका इस्तकबाल है। मैं मोहम्मद उमर। रामागुंडम पुलिस कमिश्नर श्रीनिवासलू ने कहा कि काम की जगह पर धरवा स्कूल की सहूलत फराहम किया जाए, जिसका मकसद ईंटों के भट्टियों पर काम करने वाले मजदूरों के बच्चों को कारपोरेट तालीम फराहम करना चाहिए। ఐపీఎస్ ఐటీ గారిని కోరుతున్నాం. మేడం కొంచెం ముందు ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది భవిష్యత్తులో వాళ్ళు తమ పాఠశాల బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో ఏర్పాటు విద్యార్థులకు नानी बाबू ने पुलिस सबसे मैंने बड़ सार है बुझल इने के आबार लगे से मैंने बहुत धन्यवाद चाहून आ तुम जिन पढ़ुछ हैं और जिन पाठ पढ़ुछ এটা কার বাবু না Zebra. సార్ అదిగోండి సార్ సెంటర్ సైడ్ శాంతి కప్పతాలు గగనకలంలో ఎగిరిపోతున్నటువంటి బెలూన్స్ కూడా గగనకలంలోనికి రామగుండం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న వెంటనే సార్ ఒక నిమిషం అదేవిధంగా పెన్సిళ్ళు, పెన్లు అందిస్తున్నారు. సో వీటితో మీరు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి విద్యాలని గౌరవమైనటువంటి సిపి సార్ గారి యొక్క అందరికీ నమస్కారం. ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లిలో ఈ చాలా కొన్ని ఇటుక బట్టీలు ఇక్కడ ఉన్నాయి. ఇటుక బట్టీలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తల్లిదండ్రులు, కొంతమంది వర్కర్స్, తర్వాత వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే ఉండి ఇక్కడ మన రాష్ట్రంలో ఇటుక బట్టీలకు పనిచేస్తూ మన రాష్ట్ర ఎకానమీకి, తర్వాత మన ఇటుక బట్టీలు ఇక్కడ తయారు కాబట్టి ఇటుక బట్టీలకు మంచి పేరుంది, మంచి క్వాలిటీ తయారవుతాయి. సో ఇక్కడ మన ఇండస్ట్రీని పెంచి అక్కడ నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ ఇక్కడే ఉండి మన ఎకానమీకి సపోర్ట్ చేస్తున్న ఒరిస్సా నుంచి వచ్చిన ఈ యొక్క వర్కర్స్ యొక్క పిల్లల కోసం ఇక్కడ ఒక స్కూల్ని ఇక్కడే ఈ ఇండస్ట్రీ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ధృవ వాళ్ళతో టైఅప్ అయి సో ఇక్కడ ఆల్మోస్ట్ 70 పిల్లలు ఇక్కడ 72 చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఒరిస్సాలోనే టీచర్ గారు ఉన్నారు ఇక్కడ, జితేందర్ గారు. ఆయన లోకల్గా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా చూసుకుంటాడు.
అలాగే టీచర్గా పనిచేస్తున్నారు. ఒక లేడీ టీచర్ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళ కోసం ఈరోజు ఈ స్కూల్ని ఓపెనింగ్ చేసి ఇక్కడ వాళ్ళకి స్కూల్ పిల్లలకందరికీ పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. చాలామందిని ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళు మంచిగా చదువుకొని అందరూ మంచి ఉద్యోగాలు చేయాలని మీరు ఏమవుతారని అడిగితే అందరూ చాలా వరకు పోలీస్ కావాలని వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆకాంక్ష. వాళ్ళందరి యొక్క ఆకాంక్షని తర్వాత వాళ్ళందరికీ ఎవరు కూడా మళ్ళీ పనిలోకి రాకుండా చదువుకోవాలని చెప్పి ఇక్కడ అట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే ఇటుక బట్టీలు అక్కడ ఇండస్ట్రీలో ఉన్న ప్లేస్లలో కూడా మేము స్కూల్స్ని ఓపెన్ చేస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, పేరెంట్స్కి, తర్వాత పిల్లలకి, మీడియా మిత్రులకి మా ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దపల్లి డీసీపీ, ఏసీపీ అండ్ ఆల్ ద ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఎస్ అండ్ ఆల్ ద స్టాఫ్కి నేను మంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూ కావాలని ఇంకా ఫ్యూచర్లో అన్ని ఇటుక బట్టీలో కూడా ఇలా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు స్కూల్స్ ఓపెన్ చేస్తాం.